జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డా స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ నెంబర్ 23, టైటిల్ స్వాతంత్ర పోరాటము తెనాలి వారి త్యాగం. స్వాగతం అంటే ఓ సాధారణ కుటుంబ కథలా కాక వింటున్న పాఠకుల హృదయాలను సృజించే ప్రయత్నమే ఆనాటి దేశ స్థితిగతులు, స్వాతంత్ర ఉద్యమం గురించి ప్రస్తావన చేయడం అయింది. నా ఈ ప్రయత్నము శ్రోతలకు నచ్చిందనే తలుస్తాను. ఇంతవరకు జరిగిన కథ. మా అక్కయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా మా అమ్మ, మా నాన్నగారు బెహరా వెంకట రమణారావు గారి బాల్యం, నల్లగార్లపాడు, తెనాలి విశేషాలు, మా నాన్నగారు తెనాలి మున్సిపల్ హై స్కూల్లో 4th ఫామ్, అదే 9th క్లాస్ అడ్మిషన్ సంపాదించడం, ఓ రోజు అంటే 7th జూలై 1944లో ప్రయాగ శ్రీనివాస్ మాస్టారు పిల్లలకి బ్రిటిష్ వారి రాక, తొలి స్వాతంత్ర ఉద్యమం మొదలుకొని చివరకు సైమన్ కమిషన్ గో బ్యాక్ అంటూ ఉద్యమించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి చెబుతూ ముగించాను. ఇక ఈ వారం ఎపిసోడ్లోకి వెళ్తే, క్లాసులో ఉన్న స్టూడెంట్స్ను ఉద్దేశించి చెప్పడం మొదలుపెట్టారు శ్రీనివాస్ మాస్టారు. అది 1929వ సంవత్సరం. ప్లేసు లాహోర్ పట్టణం. జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన చారిత్రాత్మక సమావేశంలో సంపూర్ణ స్వాతంత్రంకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 1930 జనవరి 26న భారతదేశం మొత్తము సంపూర్ణ స్వాతంత్ర దినంగా పాటించాలని నిర్ణయించింది. భారత స్వాతంత్ర ఉద్యమంలో శాసనోల్లంఘన ఉద్యమం ఒక ప్రధాన ఘట్టం. ఈ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 1930 మార్చిలో మొదలై 1934 వరకు సాగింది. 1930 మార్చి 12, ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుండి గుజరాత్ తీరంలోని దండి వరకు గల 400 కిలోమీటర్ల దూరం కాలినడకన యాత్ర సాగించారు గాంధీ గారు. ఈ యాత్ర దండి యాత్రగా, ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచింది. దండిలో బ్రిటిష్ వారు ఉప్పుపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గాంధీ అతని అనుచరులు చట్టాన్ని వ్యతిరేకించి సముద్రపు నీటి నుండి ఉప్పును వండారు. 1930 ఏప్రిల్ మాసంలో కలకత్తాలో రక్షక భటులకి ప్రజలకి మధ్య హింసాత్మక కొట్లాటలు జరిగాయి. 1930-31 మధ్య కాలంలో సత్యాగ్రహం కారణంగా సుమారు 1,00,000 మంది ప్రజలు కారాగారం పాలైనారు. గాంధీతో సహా కాంగ్రెస్ కార్యనిర్వాహక సంఘం ప్రతినిధులు జనవరి 1931లో విడుదలయ్యారు. 1931 మార్చిలో గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. ప్రభుత్వ ఖైదీలందరినీ విడిచిపెట్టడానికి అంగీకరించింది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే కొందరు ముఖ్య తిరుగుబాటుదారులు విడిచిపెట్టకపోవడం, భగత్ సింగ్ అతని ఇరు సహచరులను విధించిన మరణ శిక్షను వెనుకకు తీసుకోకపోవడంతో ఇంటా బయట కాంగ్రెస్ మీద నిరసనలు ఎక్కువయ్యాయి. తిరిగి గాంధీ జనవరి 1932లో సత్యాగ్రహాన్ని తిరిగి ప్రారంభించారు. అయితే అప్పటికే కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడింది. అంతలో 1939వ సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. యాక్సిస్ పవర్స్, అదే జర్మనీ, ఇటలీ మరియు జపాన్తో ఎలైడ్ పవర్స్ ఫ్రాన్స్, బ్రిటిష్, సోవియట్ యూనియన్, అమెరికా మధ్య యుద్ధం మొదలైంది. భారతదేశాన్ని సంప్రదించకుండానే వైస్రాయ్ విక్టర్ అలెగ్జాండర్ జాన్ హూప్ ప్రపంచ యుద్ధంలో భారత్ ప్రవేశించిందని ప్రకటించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ తన ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రభుత్వం నుండి రాజీనామా చేయవలసిందిగా కోరింది. ముస్లిం లీగ్ అధ్యక్షుడు జిన్నా 1940లో లాహోర్లో జరిగిన వార్షిక సమావేశంలో భారతదేశాన్ని 2గా విభజించమని కోరుతూ తీర్మానాన్ని చేశారు. 1940 మార్చి 13వ తారీఖున ఉద్దమ్ సింగ్ అమృత్సర్ మరణకాండకు బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డయ్యర్ని లండన్లో కాల్చి చంపాడు. ఇక్కడ గొప్ప దేశభక్తుడు, ధైర్యశాలి,
నా ప్రియతమ నాయకుడు సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసుకోవాలి. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ, అఖండ భారత జాతి కన్న మరో శివాజీ, సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వాతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చేయాలని హింద్ ఫౌజు జై హింద్ అని పలికాడు. జై హింద్ జై హింద్ సుభాష్ చంద్రబోస్, జై హింద్ సుభాష్ చంద్రబోస్. ఏకపక్షంగా జరిగిన భారత ప్రపంచ యుద్ధ ప్రవేశాన్ని 1937, 1939లో 2 సార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే నూతన పక్షాన్ని స్థాపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులు అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, సుభాష్ చంద్రబోస్ మాత్రం బ్రిటిష్ వారు మాటలకి లొంగరని, వారిని సాయుధ పోరాటం ద్వారా మాత్రమే భారతదేశం నుండి తరిమికొట్టవచ్చని నమ్మేవాడు. 1940లో కలకత్తాలో గృహ నిర్బంధం చేసింది సుభాష్ చంద్రబోస్ని. ఐరోపా, ఆసియాలో యుద్ధ తీవ్ర రూపం దాల్చిన సమయంలో సుభాష్ చంద్రబోస్ తప్పించుకొని భారత జాతీయ సైన్యాన్ని సమీకరించి బ్రిటిష్ వారిపై పోరాడడానికై అగ్రరాజ్యాల సహకారాన్ని కోరుటకు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జర్మనీ చేరుకున్నారు. అంతలో బ్రిటిష్ వారి క్రీప్స్ ఆధ్వర్యంలో రాయబార బృందం కాంగ్రెస్ వారితో చేసిన చర్చలు విఫలం అవటంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. అందులో దేశవ్యాప్త సత్యాగ్రహానికి పిలుపునిచ్చింది. బొంబాయిలోని క్రాంతి మైదానంలో గాంధీ గారు సత్యాగ్రహంలో డూ ఆర్ డై అంటే చావో లేక బ్రతుకో తేల్చుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారు కాంగ్రెస్ని నిషేధించి ముఖ్య నాయకులని గాంధీ ఆగాఖాన్ ప్యాలెస్లో, జాతీయ నాయకత్వాన్ని అహ్మద్నగర్ కోటలోని బంధించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి. కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. ఆ సమయంలో మన తెనాలి వాసులు దేశభక్తిలో తాము ఎవరికీ తీసిపోమని నిరూపించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ సభ్యుడు, తెనాలి కాంగ్రెస్ నాయకుడు అగు కల్లూరి చంద్రమౌళి గారు బాంబే నుంచి తిరిగి వచ్చి తెనాలిలోని స్వాతంత్ర యోధులు, కార్మికులు, విద్యార్థులు, రైతులని కూడగట్టుకొని గాంధీ గారి అరెస్టుకు నిరసనగా తెనాలిలో ప్రదర్శన చేద్దామని తలిచారు. ఆగస్టు 12, 1942న తెనాలి బంద్కు పిలుపునిచ్చారు. తొలుత ఆగస్టు 11 సాయంత్రం తెనాలి తాలూకా హైస్కూల్లో విద్యార్థులు సమావేశమై ఆ మర్రోజు జరగబోయే తెనాలి బంద్ నిరసన ప్రదర్శన గురించి చర్చించి కార్యాచరణకు పథకం వేశారు. మర్రోజు అంటే ఆగస్టు 12, 1942 సంవత్సరం. చీకటిని చీలుస్తూ స్వాతంత్ర బావుటాలు ఎగరవేస్తున్నట్లు సూర్యుడు ఉదయించాడు తూర్పు దిక్కున. మోరిస్పేటలోని రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న మా బాబాయ్ శ్రీ ప్రయాగ రాఘవయ్య గారు గొప్ప దేశభక్తులు. సాధారణంగా ప్రొద్దున కాస్త లేటుగా లేచి అలవాటు ఉన్న ఆ రోజు సూర్యోదయం కాకముందే నిద్రలేచి ప్యాంటు షర్టు వేసుకొని హడావుడిగా ఇంటి నుండి బయటకు పోతున్న రాఘవయ్య గారిని చూసిన శ్రీనివాస్ మాస్టారు, బాబాయ్ ఏమిటి ఈరోజు విశేషం, ప్రొద్దున్నే లేచి బయటకు వెళ్తున్నావు అని అడగ్గా, ఒరే శ్రీనివాస్, ఈరోజు ఇంటి నుండి బయటకు రాకు, ఇంట్లో అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న జాగ్రత్త అంటూ వీధిలోంచి ఎవరిదో పిలుపు వినగానే వస్తున్నా అంటూ ఇల్లు దాటి వీధి చివరన కనుమరుగయ్యారు రాఘవయ్య గారు. ఉదయం 10 గంటలు కావస్తోంది. విద్యార్థులు, మోరిస్పేటలో రైస్ మిల్లు వర్కర్సు, మిగతా కాంగ్రెస్ సానుభూతిపరులు, రైతులు తెనాలి వీధుల మీద గుమిగూడడం మొదలైంది. విద్యార్థులు ఈరోజు తెనాలి బంద్ని గుర్తు చేస్తూ వీధిలోని దుకాణాలు, వ్యాపార సంస్థలను మూయిస్తున్నారు.
షాపు వారు కూడా ఏమాత్రం అలసత్వం లేకుండా స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు తమ షాపుల్ని. విద్యార్థులు, రైస్ మిల్లు వర్కర్సు, రైతులు నోటులో నుండి ఒకటే నినాదాలు: క్విట్ ఇండియా, స్వాతంత్రం నా జన్మ హక్కు, బ్రిటిష్ వారి దౌర్జన్యం నశించాలి, వందే మాతరం, మా నాయకులను విడిచిపెట్టాలి, జై గాంధీ అంటూ ఒకటే నినాదాలు. ఇలా నినాదాలు చేసుకుంటూ మోరిస్పేట నుంచి పాత బస్టాండ్ వైపు సముద్రపు కెరటాల్లాగా ఊవెత్తిన జనసముద్రం కదం తొక్కింది. తెనాలిలో 12న బంద్ పిలుపు జన ప్రదర్శన ఉందని ముందే తెలిసిన గుంటూరు జిల్లా కలెక్టర్ ఓ పెద్ద పోలీసు బలగాలను పంపించారు తెనాలి వైపు. దాదాపు 6,000 మంది కన్నా ఎక్కువ ఉన్న ప్రదర్శనకారులు నేటి రణరంగ చౌక్ పరిసర ప్రాంతాల్లో శాంతియుతంగా చేస్తున్న ప్రదర్శనని అడ్డగించారు పోలీసు దళం. ఏ కారణం లేకుండా శాంతియుత ప్రదర్శన చేస్తున్న వారి మీద లాఠీచార్జీ చేశారు. దానిలో చాలామందికి గాయాలయ్యాయి. దీంతో రెచ్చిపోయిన ప్రదర్శనకారులు పోలీసులపై రాళ్ళు దాడులు చేశారు. కొంతమంది ప్రదర్శనకారులు ప్రక్కనే ఉన్న రైల్వే స్టేషన్ మీద పడ్డారు. అంతక్రితమే మద్రాసు నుండి కలకత్తాకు వెళ్లే 9 డౌన్ ప్యాసింజర్ ప్లాట్ఫామ్ మీద ఆగి ఉంది. ప్రదర్శనకారులు కొంతమంది స్టేషన్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్ను అంటించారు. కొంతమంది మద్రాసు నుంచి వచ్చిన రైళ్లను బోగీలను తగలబెట్టారు. రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటరు, మిగతా సముదాయాన్ని ధ్వంసం చేశారు. గుంటూరు కలెక్టర్ ఇక ప్రదర్శనకారులను అదుపు చేసేందుకు పోలీసు వారికి ఫైరింగ్ ఆర్డర్ పాస్ చేశారు. దీనితో రెచ్చిపోయిన పోలీసు వారు విచక్షణారహితంగా కరబడ్డ ప్రదర్శనకారుల మీద 20 రౌండ్లు బుల్లెట్ వర్షం కురిపించారు. ప్రదర్శనకారుల్లో 7 చనిపోగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారు నేటి రణరంగ చౌక్ పరిసర ప్రాంతంలో నేలకొరిగారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమరజ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం, చరితార్థులు కన్నది నా భారతదేశం, నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహులు కన్న తల్లి నా దేశం, అహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం, నా దేశం. ఆ రోజు పోలీస్ కాల్పుల్లో అసువులు బాసిన గొప్ప దేశభక్తులు, తెలుగు తల్లి బొద్దుబిడ్డలు, తెనాలి పౌరుషానికి ప్రతీకలు అయిన వారు శ్రీ మాజేటి సుబ్బారావు గారు, శ్రీ తమ్మినేని సుబ్బారెడ్డి గారు, శ్రీ జాస్టి అప్పయ్య గారు, శ్రీగిరి లింగం గారు, శ్రీ గాలిరాజు కోటయ్య గారు, శ్రీ భాస్కరుని లక్ష్మీనారాయణ గారు మరియు మా బాబాయి శ్రీ ప్రయాగ రాఘవయ్య గారు అంటున్న శ్రీనివాస్ మాస్టర్ కళ్ళలో నీటి చుక్క. జరిగిన విధ్వంసం వార్త ప్రపంచమంతా జ్వాలలాగా వ్యాపించింది. అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ విషయాన్ని పై అధికారులను అడిగి తెలుసుకున్నారట. జరిగిన విధ్వంసం, ప్రాణ నష్టం BBC మరియు బెర్లిన్ రేడియోలో ప్రముఖంగా ప్రస్తావించారట. ఆ రోజుల్లో తెనాల్లో జరిగిన మారణకాండ వార్త జిల్లా అంతా తెలిసి మర్రోజు ఆగస్టు 13న గుంటూరులో 2,000 మంది విద్యార్థులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారట. చిరువూరు, దుగ్గిరాల, అప్పాపురము, గుంటూరు మొదలగు చోట రైల్వే స్టేషన్, టెలిఫోన్, టెలిగ్రాఫ్ లైన్స్, గవర్నమెంట్ ఆఫీసులపై దాడి చేశారు. పోలీసులు దానికి ఫైరింగ్తో సమాధానం చెప్పారట. జరిగిన విధ్వంసంలో ప్రతీకారంగా బ్రిటిష్ ప్రభుత్వం
3,21,681 రూపాయలు జరిమానా గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వసూలు చేసిందట. ఇలా కొంతకాలం గడిచింది. అంతలో శుభవార్త. సెప్టెంబర్ 1, 1942 సంవత్సరం, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో రాస్ బిహారీ బోస్ నాయకత్వాన ఆగ్నేయాసియాలో భారతీయ స్వాతంత్ర యోధులు, జపాన్ సామ్రాజ్యము కలిసి ఏర్పడిన సైనిక శక్తి. బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించడం దీని లక్ష్యం. కాకపోతే రాస్ బిహారీ బోసుకు జపాన్ వారికి వచ్చిన విభేదాలు కారణంగా ఫౌజుని సుభాష్ చంద్రబోసుకు అప్పగించారు. 1943లో ఆగ్నేయ ఆసియాకు వచ్చిన సుభాష్ చంద్రబోసు దీనిని పునరుద్ధరించారు. సైన్యం బోసు స్థాపించిన ఆజాద్ హిందూ ప్రభుత్వానికి చెందిన సైన్యమని ప్రకటించారు. నేతాజీ సుభాష్ చంద్రబోసు, గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్ పేర్ల మీద INA బ్రిగేడియర్లు రెజిమెంట్లు పెట్టారు. ఝాన్సీ లక్ష్మీబాయి పేరిట ఓ మహిళా రెజిమెంట్ను కూడా నెలకొల్పారు. బోసు నాయకత్వంలో మలయా, అదే నేటి మలేసియా, బర్మాలోని భారతీయ ప్రవాస జనాభా నుండి వేలాది మంది వాలంటీర్లు, మాజీ ఖైదీలు ఫౌజులో చేరారు. ఈరోజు అంటే జూలై 7, 1944 సంవత్సరం నేను రేడియోలో బెర్లిన్ నుంచి సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన స్పీచ్ విన్నాను. ఆయన జాతిని ఉద్దేశించి, ఇది భారతదేశం బ్రిటిష్ వారి బానిస సంఖ్యలను బద్దలు కొట్టడానికి జరిగే అంతిమ యుద్ధం. భారత ప్రజలారా, ఈ యుద్ధాన్ని మీరందరూ ఆశీర్వదించండి అంటున్న శ్రీనివాస్ మాస్టారి కళ్ళల్లో కన్నీరు. స్వాతంత్రం ఎలాగైనా సాధించాలన్న పట్టుదల, దృఢ సంకల్పం కనిపించాయి. తరగతిలోని మా నాన్నగారు బెహరా వెంకట రమణారావు గారు అతని తోటి విద్యార్థులకి. అంతలో సోషల్ క్లాస్ పీరియడ్ అయిపోయిందేమో, స్కూల్ బెల్ కొట్టారు. ఇక్కడ మనము బ్రేక్ తీసుకుందాం. తర్వాత సంచికలో మా నాన్నగారు తెనాలి తాలూకా హై స్కూల్లో చదువుకున్న వైనం, తరువాత కాలేజ్ చదువులు ఎలా కొనసాగించారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వచ్చే సంచిక దాకా ఆగాలి మరి. ఇట్లు భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కిందొక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.